రైడ్స్ జరిగాయి. మొన్నే మల్లారెడ్డి ఆక్రమణలకు పాల్పడ్డారు అంటూ మల్లారెడ్డి వేసిన రోడ్లను తవ్వేశారు. అలాగే మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన కాలేజీలను కూడా కొన్ని భవనాలను కూల్చివేశారు. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి ఐటీ పంజా కూడా విసిరారు. మల్లారెడ్డి కాలేజీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు చేశారు. యాజమాన్యం సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. మేనేజ్మెంట్ కోటా సీట్లను బ్లాక్లో అమ్ముకున్నారు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. లెక్కల్ని రికార్డులో సైతం చూపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు, బంధువుల పేర్లతో ఆస్తులు ఉన్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆదాయ పన్ను ఎగ్గొట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎంత అమ్ముకున్నారు, ఏ విద్యార్థి ఫీజు ఎంత వసూలు చేశారు అనే దానిపై ఐటీ అధికారులు విచారిస్తున్నారు. రికార్డులను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు తమతో పాటు తీసుకువెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మల్లారెడ్డి విద్యా సంస్థలపై ఐటీ అధికారుల సోదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, అయితే నిన్నటి నుంచి అయితే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఐటీ అధికారులు అయితే రైడ్స్ చేస్తా ఉన్నారు. ఇది ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఏవైతే ఫీజులు ఉన్నాయో అధిక ధరకు వసూలు చేస్తున్నారు. దానితో పాటు వాటిని రికార్డులో ఎక్కడ కూడా పొందుపట్టడం లేదు, రికార్డులో చూపించలేదు అని చెప్పేసి అధికారులు గుర్తించినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే దీనితో పాటు సీట్లకు సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే ఈ ఐటీకి సంబంధించినటువంటి దాడులు అయితే కొనసాగుతున్నాయి. మల్లారెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో కానివ్వండి, ఆయన సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో కూడా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ అధిక ధరకు సంబంధించినటువంటి సీట్ల విషయంలోనే మేజర్ గా ఈ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. దాంతో పాటు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడు, అయితే వాటికి సంబంధించిన ట్యాక్స్ కూడా సరైన విధంగా కట్టలేదు, ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించలేదు అనే ఆరోపణలు అయితే గతంలో నుంచి కూడా వస్తున్నాయి. గతంలో కూడా మల్లారెడ్డి పైన ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. నిజంగా ఇది మల్లారెడ్డికి షాక్ గానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి, ఆయన సన్నిహితులు కానివ్వండి, అయితే ఆయన బినామీలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అయితే అధికారులు అయితే సోదాలు చేస్తూ ఇన్ఫర్మేషన్ అయితే సమాచారాన్ని లాగుతున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. రైట్ నరేష్, మల్లారెడ్డిపై ఐటీ అధికారులు పంజా విసిరారు. మల్లారెడ్డి విద్యా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. గతంలో కూడా మల్లారెడ్డి సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ తర్వాత మొన్న కూడా మల్లారెడ్డికి ఒక షాక్ తగిలింది. మల్లారెడ్డి కొన్ని ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ వాటి కూల్చివేతలు కూడా చేశారు. ఇప్పుడు ఐటీ సోదాలు కూడా జరగడంతో మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అనే చర్చ జరుగుతోంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీలు జరిగాయి. 10 మంది అధికారుల బృందం సోదాలు చేసింది. యాజమాన్యం సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. మేనేజ్మెంట్ కోటా సీట్లను బ్లాక్లో అమ్ముకున్నారు అనే ఆరోపణలతో ఐటీ సోదాలు జరిగినట్టుగా తెలుస్తోంది. లెక్కలను రికార్డులో సైతం చూపించడం లేదనే విమర్శలు, ఫిర్యాదులు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు, బంధువుల పేర్లతో ఆస్తులు ఉన్నట్టుగా ఐటీ శాఖ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆదాయ పన్ను ఎగ్గొట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎంతకు అమ్ముకున్నారు, ఏ విద్యార్థి దగ్గర నుంచి ఎంత ఫీజును కలెక్ట్ చేశారనే దానిపై విచారణ చేస్తున్నారు. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు తమతో తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్ జరిగాయి. మొన్నే మల్లారెడ్డి ఆక్రమణలకు పాల్పడ్డారు అంటూ మల్లారెడ్డి వేసిన రోడ్లను తవ్వేశారు. అలాగే మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన కాలేజీలను కూడా కొన్ని భవనాలను కూల్చివేశారు. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి ఐటీ పంజా కూడా విసిరారు. మల్లారెడ్డి కాలేజీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైసమ్మగూడ